Please subscribe to our YouTube channel. Like and share this video. నేను ఒకసారి కైలాసానికి వెళ్ళాను. ఏవో కొన్ని లోకంలో ఉన్న సమస్యల గురించి నేను నందీశ్వరుణ్ణి అడిగాను. నందీశ్వరుడు నాకు కూర్చోబెట్టి చెప్పాడు కొన్ని విశేషాలు. అదిగో ఆనాడు నందీశ్వరుడు నాకు చెప్పిన విశేషాలు నీకు కూడా కొన్ని చెప్పవలసి ఉన్నది. ఈ సందర్భంగా చెప్తానయ్యా, కూర్చో అని అప్పుడు ఆయన మొదలు పెట్టాడు. ఏం జరిగింది? మనకు అరుణాచల అష్టకం ఉన్నది. లోకంలో తరించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఏమన్నాడు? దర్శనాత్ అభ్రసదసి. అభ్రసదస్సు అంటే చిదాకాశము, చిత్ అంబరం, చిత్ లింగం. చిత్ అంటే జ్ఞానం. కాబట్టి దర్శనాత్ అభ్రసదసి. మానవుడు తరించాలంటే ఏమిటయ్యా అంటే నువ్వు చిదంబర మహాలింగమును దర్శనం చేయను. ఆయన జ్యోతిర్లింగము నువ్వు దర్శనం చేయన్నాడు. చాలా పెద్ద కష్టమైన పని ఇది. కనపడని దాన్ని దర్శనం చేయి అంటున్నాడు. అక్కడ లింగము లేనే లేదు, కానీ నువ్వు దర్శించాలి. మొదటిది నీకు ముక్తి హేతు ఏమిటంటే చిదంబర మహాలింగమును దర్శనము చెయ్యి అన్నాడు. ఎట్లా చేయటం అండి? వెళితే ఏమీ కనపడదు. అయిపోయింది అంటాడు, తెరేసేస్తాడు. ఒకడొకడు చమత్కారం, ఏంటి నాకు కనపడలేదు, నేను చూశాను కదా నీకు కనపడలేదా అంటాడు. వీడు పరమ పుణ్యాత్ముడైనట్టు, వాడేమో పాపాత్ముడైనట్టు వెంటనే నిర్ణయాలు చేసేస్తుంటారు అనమాట. నాకు కనపడింది, నీకు కనపడలేదా? అయ్యో నాకు కనిపించింది అంటాడు. అంత ప్రగల్భ వాక్కు అంటే ప్రజ్ఞావాదాంశ భాషసే అన్నాడు భగవద్గీతలో. ప్రజ్ఞావాదములు మనకు తెలియకపోయినా తెలిసినట్లుగా, చూడకపోయినా చూసినట్లుగా, అనకపోయినా అనినట్లుగా, ఇవన్నీ భ్రాంతులు, భ్రమలు. అలా భ్రమ కాదు, నిజంగా చూడాలి. చూడడానికి చాలా తత్వజ్ఞానము పండాలి మనిషికి. ఈ చర్మచక్షువులకు పుణ్యం అనే యోగ్యత రావాలి. వస్తే చూడగలుగుతాడు. అసాధ్యమేమీ కాదు, కానీ శ్రమ సాధ్యము, తపస్సాధ్యము. దర్శనాత్ అభ్రసదసి బాగానే ఉన్నదండి. జననాత్ కమలాలయే అన్నాడు. కమలాలయములో పుడితే గనుక నీకు మోక్షం రా అన్నాడు. కమలాలయములో పుట్టడం అంటే మరి మన చేతిలో ఉన్నదా? తిరువారూరు ఎవరు కావాలి? తిరువారూరులో పుట్టడానికి ఒక త్యాగరాజస్వామి, ఒక శ్యామ శాస్త్రి, ఒక ముత్తుస్వామి దీక్షితులు, ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళ జన్మ ఏమిటి? ఎటువంటి మహాత్ములు వాళ్ళు. వాళ్లకు సాధ్యము, పుట్టారు అక్కడ. మరి మనం ఎట్లా పుడతాం? మన చేతిలో ఉందా అసలు పుట్టుక? ఎక్కడ పుట్టడమైనా కూడా మన వల్ల ఏమవుతుంది? కాబట్టి జననాథ కమలాలయే, కమలాలయ అమ్మవారు. ఆమె పరమేశ్వరుని కోసము తపస్సు చేసి ఇలా ఒంటి కాలి మీద తపస్సు చేసిందట. ఇలా నిలబడి. ఆమె అపర్ణాదేవి. అపర్ణాదేవి ముద్ర ఇట్లా ఉంటుంది. అపర్ణాదేవి. ఆ అపర్ణ అనే పేరు ఎందుకు వచ్చింది? పర్ణములు కూడా తినకుండా శివుడి కోసం తపస్సు చేసిందట. ఆకులు ఋషులు రాలిన ఆకులు తిని కొందరు తపస్సు చేసుకుంటారు. ఈ మహాతల్లి ఆకులు కూడా తినలేదట, పర్ణములు కూడా భుజించలేదు. కాబట్టి ఆమె అపర్ణ అయినది పార్వతీదేవి. ఇంతేకాదు, కాళిదాసు ఇంకొక రహస్యం చెప్పాడు. ఉమేతి మాత్రా తపసో నిషిద్ధా పశ్చాదుమాఖ్యాం సుముఖీ జగామ. ఇంత సౌందర్యవతివి, ఇంత లేత శరీరము కలదానిది తల్లి. తండ్రికి తల్లికి కదా తాపత్రయం ఉంటుంది పిల్లల మీద. ఇంత సుకుమారివి కదా తల్లి. మరీ నీవు అంత కఠినమైన తపస్సు చేయాలా శివుడి కోసం? శివుడు కరుణామయుడు. ఇంత కఠినం కాకపోయినా అనుగ్రహిస్తాడు. ఇంత కఠినమైన తపస్సు వద్దు తల్లి, ఇంత కష్టపడి చెయ్యొద్దు అని అన్నాడట తండ్రి తల్లి. అప్పటి నుంచి ఓ మా అనే పేరు వచ్చిందట ఆమె. ఉమేతి మాత్ర తపసో నిషిద్ధ పశ్చాత్ ఉమాఖ్యాం సుముఖీ జగామ. అప్పటి నుంచి అమ్మవారికి ఉమా అనే పేరు వచ్చింది అన్న. అలా ఈ కమలాలయములో పార్వతీదేవి యొక్క ఒక పాదము మీద నిలబడి చేసిన తపస్సుకు ప్రతీక అయిన రూపం అది కమలాలయ. సరే, అక్కడే ఉమా అనే నామధేయము కూడా సార్థకమవుతుంది. కాశ్య అంతు మరణాన్ముక్తి. కమలాలయంలో పుట్టాలి, తిరువానూరులో పుట్టాలి, లేదు ఆకాశలింగమును దర్శించాలి,
అది కాకపోతే కాశీలో మరణించాలి ముక్తి, కాశ్య అంటూ మరణాన్ముక్తి. ఈ మూడు కాదయ్యా, ఇంకేమైనా మార్గం ఉందా? స్మరణాత్ అరుణాచలే, అరుణాచలంలో చాలా తొందరగా తేలికగా ముక్తి వస్తుందయ్యా. ఏమిటంటే స్మరణము, నిరంతరం స్మరిస్తే చాలు. Please subscribe to our YouTube channel. Like and share this video.